ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజు, రేపు ఉదయం నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తారంట. కానీ నన్ను మాత్రమే తీసుకెళ్తారు కదా, వాళ్ళ నుండి నాన్నని ఎలా కాపాడాలి రాజు? అసలు నాన్న ఎలాంటి ఏరియాలో ఉన్నాడో, ఎంతమంది గూండాల మధ్య ఉన్నాడో తెలియదు కదా రాజు. రాఘవని పట్టుకోవడానికి ఇది ఆఖరి అవకాశం అనుకుని ఆలోచించు రాజు. రాఘవని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎలా రాజు? చెప్తాను అమ్మాయి గారు. రాజు, ఎట్టి పరిస్థితుల్లో రాఘవ మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వడు అమ్మాయి గారు. రేపటితో మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ పరిష్కారం దొరకబోతుంది. రాజు, మా నాన్నకేం ప్రాబ్లం ఉండదు కదా? ఉండదు ఆనంద్. మీ నాన్నని క్షేమంగా నీకు అప్పగించే బాధ్యత నాది. నేను రెడీ మమ్మీ. మనం ఆనంద్ని తీసుకెళ్తే రాజుకు అనుమానం రాదు కదా దీపక్? అనుమానం వస్తుంది, కానీ రాఘవ్ దగ్గరికి తీసుకెళ్తున్నావనే అనుమానం మాత్రం రాకపోవచ్చు మమ్మీ. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి దీపక్. పోయినసారి కూడా మనల్ని ఓ కంట కనిపెట్టుకుని ఫాలో అయిపోయారు, కానీ నువ్వు వాళ్ళని తెలివిగా బురిడి కొట్టించావు. రాజు రూపల్ని ప్రమాదంలోకి నెట్టకుండా ఉండుంటే మనం ప్రమాదంలో పడుండేవాళ్ళం కాదు కదా మమ్మీ. అప్పుడు మన కథ కంచికి చేరుండేది. అందుకే ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఈ ఆనంద్ ఎక్కడున్నాడు ఏంటో, వెళ్ళి పిలుచుకురా. సరే మమ్మీ. ఆనంద్, ఈ వాచ్లో జీపీఎస్ సెట్ చేశాను. ఈ వాచ్ నా మొబైల్కి లింక్ అయి ఉంది. నువ్వు ఏ లొకేషన్కి వెళ్ళినా నాకు తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ చిన్న మావయ్య. మీ వెనక్కి నేను అమ్మాయి గారు ఫాలో అవుతాం. ఒకవేళ మేము కనిపించకపోయినా నువ్వేం కంగారు పడకు. ఎందుకంటే విజయాంబిక దీపక్లో మా మీద ఒక కన్నేసి ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా రాఘవ్ రిస్క్లో పడతాడు. సరే రాజు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వాచ్ని మాత్రం తీసేయకు. సరే రాజు. ఆ